తెలంగాణ రావాలంటే ఏం చేయాలి, ఏం కావాలి, ఎట్లా వస్తుంది, తెలంగాణ రావడం అనే అంశం ఏంది? ఒక 9 నెలలు 8 నెలలు నెత్తివాళ్ళు కొట్టుకున్నాం ఇవాళ దేశం కోసం కొట్లాడుతున్నట్టు. చాలా మంది నాయకులతో మాట్లాడారు, 35-40 సమావేశాలు పెట్టాడు. ఎవరు ఎమ్మెల్యేలను పిలిచినా ఎక్స్ఎమ్మెల్యేలను పిలిచినా కాసే పోతా పోయి అన్న మన ఉద్యోగాలు పోతే యాడికెళ్ళి అవుతుంది. ఒక నిరాశావహ పరిస్థితి, అసహాయ పరిస్థితి. ఆ టైంలో మేము ఎంచుకున్న పందా ప్రజలను జాగృతం చేయడం, మాసం లేపడం. 2-3 నాయకులను పట్టుకొచ్చి ఒకటి చేస్తే కాదు, సారీ మాసులు ఇవ్వాలి. అందుకే మీకు గుర్తుండొచ్చు, నేనే రాసిన పాట. కొద్దిమంది నాయకులు పిడికడంత మంది నిరాశపడ్డంత మాత్రాన ప్రజలు పడద్దు, ఫెయిల్యూర్స్ను చూసి భయపడద్దు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం పాట నేను రాశాను. అందుకే మేము ఎంచుకున్న పందా తెలంగాణ ప్రజలను లేపాలి. మా జలసాధన మూమెంట్ కావాల్సిన ప్రక్రియలు అవలంబించిన ప్రక్రియ మీరందరూ తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా దోహదపడాలి. మీ యాజమాన్యాలు సహకరించకుండా మీరు సహకరించారు. దానివల్ల పెరిగి ఉప్పెన అయిపోయింది ఉద్యమం. ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు.